హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టు ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి గైస్. మనమైతే ఇప్పుడు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ గురించి అయితే మన ఛానల్ నుంచి అప్డేట్స్ అయితే ఫాస్టెస్ట్గా అయితే రావడం అయితే జరుగుతున్నాయి కదా. వస్తున్నాయని మీకు అనిపిస్తే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి గైస్. అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మల్టిపుల్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగాయి. మనకి ఎయిర్ మ్యాన్ నుంచి నోటిఫికేషన్, బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి, 10th కంప్లీట్ అయిన వాళ్ళకి, మ్యూజిషియన్స్కి చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగాయి. వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పక్క మెయిన్ అయితే బీ ఫార్మసీ గురించి ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్లో వొకేషనల్ కోర్స్ చేశారో వాళ్ళు ఎవరు స్కిప్ చేయకుండా, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వాళ్ళ గురించి అయితే ఈ పీడిఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా మ్యూజిషియన్స్ గురించి, వీటి గురించి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ యొక్క బెల్ ఐకాన్ అయితే మీరు యాక్టివేట్లో ఉంచుకోండి గైస్. వెంటనే మీకు అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ 2 డేస్లో మీకు అన్ని అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే దీని యొక్క అప్లికేషన్ డేట్స్ అనేవి ఈ 22nd నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగాయి. మే 22nd నుంచి జూన్ 5th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వితిన్ 14 డేస్లో మీరు అప్లై చేసుకోవాలి గైస్. ఇది మెయిన్ మైండ్లో పెట్టుకోండి. ఈ 14 డేస్లో లాస్ట్ డేస్లో సైట్ కూడా అవ్వదు. మన ఛానల్ నుంచి అయితే అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ నెంబర్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేస్తే మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ యాజ్ పర్ ఛార్జెస్కి అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, పీడిఎఫ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్స్ మీరు కరెక్ట్గా గమనించండి. మీకు ఒక రౌండ్ మార్క్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ అప్పుడు నేను చూపిస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి గైస్. బీ ఫార్మసీ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు అండ్ నర్సింగ్ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఈ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మ్యాన్ నోటిఫికేషన్కి పక్కా అప్లై చేయండి. మెడికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగాయి. అండ్ మ్యూజిషియన్స్ గురించి, వాళ్ళ గురించి ఆ వీడియోస్లో అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్లోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు గైస్. హలో వ్యూవర్స్, అందరూ మీరు గమనించవచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన పీడిఎఫ్ నోటిఫికేషన్ అయితే ఇదే గైస్. మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఫీమేల్స్ ఎవరు అప్లై చేయొద్దు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై అవుతుంది. మెడికల్ అనేసరికి ఫీమేల్స్కి కూడా ఎలిజిబుల్ అవుతుంది కదా అనేసి ప్రతి ఒక్కరు అప్లై చేసేద్దామని అయితే అనుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్ మీరు కరెక్ట్గా వీడియోని అయితే చూడండి. ఇదైతే మనకి దీని యొక్క ఈవెంట్స్ వచ్చేసి జూలై 3rd నుంచి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. జూలై 3rd నుంచి జూలై 12th వరకు. దీనికి ఎలా ఉంటుంది మొత్తం అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది గైస్. దీని యొక్క పోస్ట్ వచ్చేసి మెడికల్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నాన్ టెక్నికల్ పోస్ట్స్ ఇవి. గ్రూప్ వైలో మనకి ఇవి కొన్ని పోస్ట్స్ గైస్. ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న రౌండ్ స్క్రోలర్ అయితే కనబడుతుంది కదా, మీరు దాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. నేను స్క్రోల్ చేస్తున్న ఏ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ పాయింట్ అయితే స్క్రోల్ చేయడం అయితే జరుగుతుంది. చెప్పాను కదా గైస్, ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి ఇది ఎలిజిబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే అప్లికేషన్ డేట్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 22nd నుంచి అయితే మనకి అప్లై చేసుకునే చాయిస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు అది చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి పడిన పోస్ట్స్ ఏంటంటే గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ పడ్డాయి గైస్. ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ గ్రూప్ వై మెడికల్ అసిస్టెంట్ డిప్లొమా అయినా చేసి ఉండాలి, లేదా బీఎస్సీ ఫార్మసీ అయినా చేసి ఉండాలి గైస్. వాళ్ళకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ కింద మెడికల్ అసిస్టెంట్కి అయితే ఆ పోస్ట్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. దీని యొక్క డేట్స్ కూడా నేను ఇప్పుడే చెప్పాను కదా గైస్, ఇగో చూడొచ్చు. 22nd మే నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. జూన్ 5th 2024 అప్పటికల్లా అయితే ఈ నోటిఫికేషన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసేయాలి గైస్, లేదంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. అండ్ ఆన్లైన్ కూడా సర్వర్ బిజీస్లో ఉంటాయి కాబట్టి మీరు మ్యాక్సిమం జూన్ 1st కల్లా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కదా, వెళ్ళి జాయిన్ అవ్వండి గైస్. జాయిన్ అయ్యి మన అడ్మిన్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఏంటి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకోవచ్చు గైస్. ఫస్ట్ మెడికల్ అసిస్టెంట్ 10+2 ఉన్న వాళ్ళు మెడికల్ అసిస్టెంట్కి పెడితే వాళ్ళు ఏజ్ వచ్చేసి January 2nd 2004 నుంచి January 2nd 2008 మధ్యలో అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది. నేను చెప్పాను చూడొచ్చు, January 2nd 2004, January 2nd 2008 ఈ 4 years మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. అండ్ మెడికల్ అసిస్టెంట్ బీ ఫార్మసీ మీద మీరు పెడదాం అనుకుంటే, అంటే గ్రాడ్యుయేట్ పరంగా మీరు పెడదాం అనుకుంటే వీళ్ళకి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడొచ్చు. బీ ఫార్మసీ చేసిన వాళ్ళకి
2 జనవరి 2001 నుంచి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ 2001 నుంచి జనవరి 2, 2006 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు గైస్. 1 నుంచి 6 వరకు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 6 ఇయర్స్, ఈ 5 ఇయర్స్ మధ్యలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. గ్రాడ్యుయేట్ మీద పెట్టుకుందాం అనుకుంటే, ఒకవేళ మ్యారీడ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది, అంటే గ్రాడ్యుయేట్ మీద పెట్టుకుంటా అనుకుంటే వాళ్ళకి ఏజ్ వచ్చేసి 2004 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2001 to 2004 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంది గైస్. గమనించవచ్చు, అది మెయిన్ పాయింట్. ఇదైతే పెద్ద నోటే, మీరు కరెక్ట్గా చూడొచ్చు. మీకు లాస్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, ఎవరు స్కిప్ చేయొద్దు. అంటే దానిలో డిఫరెన్స్ ఏంటి అనేది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు గైస్. నేను స్క్రోల్ చేసిన పాయింట్ కనిపిస్తుంది కదా, కనబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను ఇంకా వేరే స్క్రోలర్ ఏదైనా తేయడానికి అయితే ప్రయత్నిస్తాను గైస్. అండ్ ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడొచ్చు గైస్. 10+2 అయితే ఉండాలి గైస్. అది వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఈ సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ గైస్. ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్లో ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. దానిలో 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ మిగతా అన్ని సబ్జెక్ట్స్లో మినిమం 15% ఆఫ్ మార్క్స్ వస్తేనే వారు ఎలిజిబుల్ అవుతారు. తక్కువ మార్క్స్ వచ్చినా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవ్వరు గైస్. అండ్ బీ ఫార్మసీ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను చూడొచ్చు. బీ ఫార్మసీ వాళ్ళు కూడా 10+2 కంప్లీట్ చేసిన తర్వాత బీ ఫార్మసీ చేస్తారు కదా, వాళ్ళకు కూడా సేమ్ 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే, డిగ్రీలో కూడా గ్రాడ్యుయేట్లో కూడా 50% ఆఫ్ మార్క్స్ వస్తేనే ఎలిజిబుల్ అవుతారు గైస్. నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ మీరు చూడొచ్చు. ఇంకా మీకు డౌట్గా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని జూమ్ చేసి చదువుకోండి గైస్. అండ్ ఇక్కడ మనకైతే ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోట్స్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. మన సర్టిఫికేట్స్ అనేవి బోర్డు నుంచి ఇష్యూ చేసినవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అన్ని వెరిఫికేషన్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అనవసరంగా మీ జాబ్ పోవడం అయితే జరుగుతుంది. కాబట్టి అవి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి గైస్, లేదంటే లేదు. అండ్ ఇక్కడ మనం మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూసుకోవచ్చు గైస్. వాళ్ళ హైట్ ఎంత ఉండాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను గైస్. ఇక్కడ మనం చూసుకోవచ్చు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు గైస్. దానికన్నా తక్కువ ఉంటే మాత్రం ఎవరు అప్లై చేయొద్దు, ఎందుకంటే మీకు హైట్లో మ్యాక్సిమం ఫిల్టరైజేషన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ చెస్ట్ వచ్చేసి మనకి ఎంతైతే ఉంది అక్కడి నుంచి 5 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ వెయిట్ వచ్చేసి మన హైట్కి తగ్గట్టుగా ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ అయితే BMI అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఆ BMI ఎలా చెక్ చేసుకుంటారు ఏంటనేది నేను ఒక షార్ట్ రూపంలో అయితే చేయడం అయితే జరుగుతుంది వీడియో, అది కూడా అప్లోడ్ చేస్తాను. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు మన వీడియోని షేర్ చేసి అండ్ ప్లేలిస్ట్ మీరు లాగిన్ అయి ఉంటే మీకు ఆ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి దీనిలో అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ప్లేలిస్ట్లో ఆ BMI ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది పెట్టడం జరుగుతుంది. అండ్ హియరింగ్ వచ్చేసి మనకు 6 మీటర్స్ డిస్టెన్స్ నుంచి అయితే మన హియరింగ్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మినిమం ఎగ్జాంపుల్గా ఒక కబడ్డీ కోర్ట్ తీసుకుంటాం, దానిలో హాఫ్ కోర్ట్ ఉంటుంది కదా, హాఫ్ కోర్ట్ నుంచి ఆ చివరి దాకా అయితే మన డిస్టెన్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ డెంటల్ అయితే 14 డెంటల్ పాయింట్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. 2 to 3 weeksగా మనకి 14 డెంటల్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ 14 డెంటల్ పాయింట్స్ మీకు ఉన్నాయా లేవా అనేది మీకు ఇంకా డౌట్గా ఉంటే వెళ్ళి మీరు డెంటల్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయించుకుంటే చెప్పేస్తారు గైస్. మినిమం 50 రూపీస్ 100 రూపీస్ ఫీజుతో అయితే మీకు చెక్ చేయడం జరుగుతుంది. పెద్ద పని ఏం కాదు అది. ఒకవేళ డౌట్గా ఉంటే మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి, లేదంటే లేదు గైస్. ఇది మెడికల్ అసిస్టెంట్. ఈ ఐ వచ్చేసి చూసుకుంటే 6/36 అండ్ 6/9 ఇదైతే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఐ విజన్ లేకపోతే మాత్రం పక్కా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఉండే ప్రాసెస్ ఏంటంటే చెప్తాను చూడొచ్చు. సెలక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ అయితే మనకి PFT ఉండడం అయితే జరుగుతుంది. అంటే PFT అంటే మనకి రన్నింగ్ అవి ఉండడం అయితే జరుగుతుంది. రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ 7 minutesలో అయితే రన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. 21+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మనకైతే ఫిజికల్కి చాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. 7 minutes 30 secondsలో అయితే ఈ 1.6 km అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ ఉన్నవి ఏంటంటే ఇక్కడ 10 పుషప్స్ అయితే తీయమంటారు, అది కూడా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ సిటప్స్ అండ్ స్క్వాట్స్. సిటప్స్ అంటే పూర్తిగా మనం గుంజలు తీస్తాం కదా, అవి సిటప్స్ అంటారు. స్క్వాట్స్ అంటే సగం చైర్ పొజిషన్లో కూర్చొని లేస్తారు కదా, అవి స్క్వాట్స్ అంటారు గైస్. మీకు ఇక్కడ దాకా అయితే క్లారిటీ అయ్యింది కదా. ఇంకా మీకు క్లారిటీ అవ్వలేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు డౌట్ అనేది క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది.
అండ్ ఫస్ట్ ఫిజికల్ పిఎఫ్టీ అయిపోయాక నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మనకి నెగిటివ్ మార్క్ 0.25 అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎబిలిటీ టెస్ట్ ఉండడం అయితే జరుగుతుంది. అంటే మన మెంటల్ ఎబిలిటీ అనేది చెక్ చేస్తారు గైస్. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. దాని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది గైస్. మన హెల్త్ మొత్తం చెక్ చేయడం అయితే జరుగుతుంది. దానిలో మీరు ఫిట్ అయితే మాత్రమే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది, లేదంటే లేదు గైస్. మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 100 రూపీస్ చూపించాడు కదా గైస్. మినిమం మన నెట్ సెంటర్స్కి వెళ్తే 200 to 250 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు. మీరు ఎలిజిబుల్ అయితేనే అప్లై చేయండి గైస్. ఎలిజిబుల్ కాకుండా అప్లై చేస్తే తర్వాత అక్కడికి వెళ్ళాక రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం పక్క. ఎవరు మెడికల్ అయిపోయాక మనకి మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే మనకైతే రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఇది కంప్లీట్ అయ్యేసరికి 2025 జనవరి ఆ టైం కల్లా అయితే మనకి ఈ కాల్ లెటర్స్ అయితే వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. 2025 ఆన్ 28 నవంబర్ కల్లా అయితే మీకు కాల్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. 2024లో నవంబర్ కల్లా మీకు కాల్ లెటర్ రావడం జరుగుతుంది. వాళ్ళు జాబ్కి అయితే 2025లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా అయితే అది మనకైతే దీని యొక్క లాస్ట్ డేట్ June 5 గైస్. అండ్ ఇప్పుడైతే మీరు ఎలిజిబుల్లో కాదనేది ఇంతే గైస్. నెక్స్ట్ మీకు సిలబస్ ఏముంటుంది ఏంటనేది మీకు ఇంకో వీడియోలో చేయడం జరుగుతుంది గైస్. నేను కొద్దిగా వీడియోస్ చేయడం అయితే మర్చిపోతున్నాను. మీరు అప్పుడప్పుడు మన ఛానల్ గ్రూప్స్లో అయినా మెసేజ్ చేయండి అడ్మిన్కి, లేదు అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తుంటే నేను దాని మీద వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది గైస్. వ్యూవర్స్, ఈ పీడిఎఫ్లో ఉన్న ప్రతిదీ మీ క్వాలిఫికేషన్స్ అన్నీ చెక్ చేసుకున్నాక మాత్రమే అప్లై చేసుకోండి. ఇది మాత్రం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మీ ఎలిజిబిలిటీ అయ్యాక మాత్రమే అప్లై చేయండి. ముందుగా మీరు కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం అప్లై చేసుకుంటే తర్వాత మీరు ఒక డాక్యుమెంట్ లేకపోయినా ఏం లేకపోయినా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం నెక్స్ట్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే అప్లికేషన్స్ పెట్టుదాం అనుకుంటున్నారో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడ బయటకు వెళ్ళకన్నా ఇంట్లోనే ఉంటూ అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. మన ఛానల్ యొక్క గ్రూప్ లింక్ అయితే కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి గ్రూప్ లింక్ మీద, వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్లో అయితే యాడ్ అవుతారు గైస్. వెంటనే దాని యొక్క అడ్మిన్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే BMI గురించి మీకు చెప్పాను కదా. ప్రతి ఒక్కరు మన ప్లేలిస్ట్స్ బెల్ ఐకాన్స్ అయితే ప్రెస్ చేసుకొని మీరు ఏ జాబ్ అయితే కొడదాం అనుకుంటున్నారో దాని యొక్క ప్లేలిస్ట్ యొక్క బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అయితే అలర్ట్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంటాయి. యూట్యూబ్కి వెళ్ళి వెంటనే ఇప్పుడే చేసుకోండి గైస్. అండ్ మన వీడియోని ఇప్పుడే షేర్ చేయండి గైస్ చాలామంది వరకు. ఎందుకంటే మనకైతే June 5 లాస్ట్ డేట్ గైస్. ఎవరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. June 5 అనేది లాస్ట్ డేట్. అండ్ ఇంకా దీని యొక్క సిలబస్ అనేది దాని గురించి పూర్తిగా మీకైతే ఇంకా మన ప్లేలిస్ట్లు మీరు లాగిన్ అయి ఉంటే దానికైతే నేను పెట్టడం అయితే జరుగుతుంది. మీకు మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటే మన గ్రూప్లో యాడ్ అయ్యి పర్సనల్గా మెసేజ్ చేస్తే యాజ్ పర్ ఛార్జెస్గా మీకు అయితే మోడల్ పేపర్స్ కూడా అంటిల్ ఎగ్జామ్ వరకు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఫిజికల్ ఈవెంట్స్ గురించి అయితే మీకు చెప్పాను కదా. ఇంకా మీకు షార్ట్ వీడియోస్లో ఇలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి గైస్. ఎవరు లేట్ చేయొద్దు, అప్లై చేసుకోండి గైస్. మన ఛానల్ అడ్మిన్ తోటి త్వరగా కాంటాక్ట్ అయ్యి అడ్మిన్ నెంబర్ తోటి మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయితే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ పెట్టమంటారు, ఆటోమేటిక్గా అప్లై అయితే చేస్తారు గైస్. వీడియోని ఇప్పుడే షేర్ చేయండి గైస్. జై హింద్ గైస్.